హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్. మన టాలీవుడ్లో వచ్చే ప్రతి మూవీ అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ బిగిన్ ద షో. ఎస్, 2024లో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు మన టాలీవుడ్ గురించే మాట్లాడుకుంటాయి. ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నామంటే ఈ ఇయర్లో మన టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అలాంటివి మరి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే హిందీలో జవాన్, పఠాన్, యానిమల్, డంకీ, టైగర్ 3 లాంటి సినిమాలు బాలీవుడ్లో రికార్డ్స్ బదులుకొట్టాయి. గాయ్స్, ఇక్కడ నేను పెద్ద మూవీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కోలీవుడ్లో చూసుకుంటే లియో, జైలర్ లాంటి మూవీస్ సూపర్ సక్సెస్ అయ్యాయి. మన టాలీవుడ్లో లాస్ట్ ఇయర్ మూవీస్ చూసుకుంటే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కానీ ఇక్కడ పాన్ ఇండియా సక్సెస్ఫుల్ మూవీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆదిపురుష్, సలార్ పార్ట్ 1 పెద్ద మూవీస్ రిలీజ్ అవగా ఆదిపురుష్ టాలీవుడ్లో బాగా ఆడినా అనుకున్నంత రేంజ్లో హిట్ కాలేదు. బట్ సలార్ మూవీ అనుకున్న అంచనాల్ని అందుకొని భారీ హిట్ కొట్టింది. సో లాస్ట్ ఇయర్ మన టాలీవుడ్ నుండి కేవలం సలార్ మాత్రమే పాన్ ఇండియా వైడ్గా సూపర్గా సక్సెస్ అయింది. కానీ ఈ ఇయర్ అలా కాదు. ఆల్రెడీ హనుమాన్తో స్టార్ట్ అయిన మన టాలీవుడ్ జాతర దేవరా పార్ట్ 1, కల్కి, పుష్ప, ఓజీ, గేమ్ చేంజర్ మూవీస్తో ఈ ఇయర్ ఇండియా వైడ్గానే కాదు గ్లోబల్గా కూడా భారీ ఇంపాక్ట్ని మన టాలీవుడ్ మూవీస్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. హనుమాన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి 300 crores క్రాస్ చేసి 400 crores వైపు దూసుకెళ్తుంది. నెక్స్ట్ దేవరాని ఏప్రిల్ 5th అని అనౌన్స్ చేయగా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కారణంగా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ అఫీషియల్గా దీని మీద ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ఎప్పుడు రిలీజ్ అయినా ఈ మూవీ పాన్ ఇండియా వైజ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం కన్ఫర్మ్. మనం వచ్చిన టీజర్ వల్ల ఆల్రెడీ ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా అవి మరింత డబుల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ అన్న చేస్తున్న మూవీ కాబట్టి దీని మీద క్రేజ్ మామూలుగా లేదు. దేవరా తర్వాత రిలీజ్ అవుతున్న మరో పాన్ ఇండియన్ మూవీ కల్కి. ఈ మూవీ కూడా అన్నీ అనుకున్నట్లు జరిగితే May 9th రిలీజ్ అవుతుంది. ఈసారి ఈ మూవీతో పాన్ ఇండియానే కాదు ఓవర్సీస్లో కూడా అతి భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ విజువల్స్ అన్నీ కూడా హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. సలార్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఆ రేంజ్ హిట్ టాక్ వస్తే న్యూ రికార్డ్స్ సెట్ చేయడం కన్ఫర్మ్. కల్కి తర్వాత రిలీజ్ అవుతున్న మరో క్రేజీ మూవీ పుష్ప ది రూల్. పార్ట్ 1 సక్సెస్ తర్వాత ఇండియా మొత్తం ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంది, మెయిన్గా బాలీవుడ్ వాళ్ళు. ఈ మూవీ August 15th మన ముందుకు వస్తుంది. ఈ మూవీ కూడా షూటింగ్ పెండింగ్తో అనుకున్న టైంకి వస్తుందా లేదా అని అనుకున్నా లేటెస్ట్గా అఫీషియల్గా అనుకున్న డేట్కే వస్తున్నామని టీమ్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అఫీషియల్గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన మూవీ ఓజీ September 27th వస్తున్నట్లు రీసెంట్గానే కన్ఫర్మ్ చేశారు. సో 100% September 27th భారీగా రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్టైల్ అండ్ స్వాగ్తో కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ నుంచి మొన్న వచ్చిన గ్లింపేజ్ వరకు మూవీపై ఎక్స్పెక్టేషన్స్ని స్కై లెవెల్లో పెంచేశాయి. సో September 27th రికార్డ్స్ సెట్ చేయడానికి మన ఓజీ వస్తున్నాడు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి గేమ్ చేంజర్. శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న డైరెక్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్. శంకర్ గారి డైరెక్షన్ అండ్ రామ్ చరణ్ గారి గ్రేస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బట్ మూవీ నుండి రిలీజ్ డేట్ అఫీషియల్గా ఏమీ రాలేదు. కానీ ఈ ఇయర్లోనే రావాలని కోరుకుందాం. ఈ మూవీ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇవండి టాలీవుడ్లో 2024లో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీస్. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మీరు కనుక ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది మన కొత్త ఛానల్, సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.